హరే కృష్ణ. మన తెలుగు లాక్స్కి స్వాగతం. ఈరోజు జగన్నాథ రథయాత్ర విశాఖపట్నంలో జరిగే ఈ దశావతారాల రథయాత్ర గురించి ఈరోజు వీడియో మీకు చూపించబోతున్నానండి. ఇది రథాలండి. ఆ దేవదేవుణ్ణి కొత్త రోడ్ నుంచి చౌట్రీ వరకు తెచ్చే రథాలు, అది బయటే ఉంటుంది. ముందుగా మత్స్యావతారం అండి. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, అలాగే శేషపాన్పు అవతారాలు ప్రతిరోజు మారుతూ ఉంటుందండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఎందుకంటే అవతారాలు ఎలా ఉన్నాయో అలాగే అలంకరిస్తారు. అక్కడ ఉన్న అర్చకులు కానీ వాళ్ళు ప్రతిరోజు చేసే అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్వామివారిని అంత అందంగా అలంకరిస్తారు. జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ప్రతిరోజు మనకి ఆ అవతారాలని దర్శించుకోవడానికి. అలాగే అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా చాలా మంచిగా, ఎందుకంటే మనకి జనాలు ఎక్కడెక్కడి నుంచో రావడం వల్ల క్యూ లైన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది కృష్ణావతారం అండి. ప్రతిరోజు ఒక్కొక్క విశిష్టత, ఆ విశిష్టతలోనే ఆ దేవుని అందం అనేది మనకి కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ జగన్నాథ రథయాత్ర రోజు మనం పూరికి వెళ్ళి ఎలాగా ఆ రథయాత్రని దర్శించుకోలేము, ఆ జగన్నాథుని దర్శించుకోవాలి. అలాంటిది మనకి ఇక్కడ వైజాగ్లో చౌట్రీలో రథయాత్ర జరుగుతుందండి. 9 రోజులు చాలా పండగ కోలాహలంతో నిండి ఉంటుంది చౌట్రీ ఏరియా అంతా. అలాగే పూర్ణ మార్కెట్ ఏరియా అంతా ఇంకా చెప్పనక్కర్లేదు. అక్కడ ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అలాగే ఆ జగన్నాథుని ప్రతిరోజు దర్శించుకునే అదృష్టం ఎంతమందికి ఉంటుందండి. అలాగే ఇలా బయటకు వచ్చేసరికి అక్కడ తీర్థ ప్రసాదాలు మనకి లభిస్తుంటుంది. అలాగే ఈ జగన్నాథుని సేవించుకునే భాగ్యం ఉండాలని కోరుకుంటున్నాను. చూసారా ఈ వీడియో ఎంత బాగుందో. అలాగే ఆ చిన్నపిల్లల నృత్యాలు చూసారా. అలాగే గోవిందనామాలు, ఇంకా చాలా అద్భుతమైన నృత్యాలు ఉంటాయండి. కానీ నేను కొన్ని వీడియోస్ మాత్రమే షూట్ చేశాను. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. బాయ్.